శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం మార్చి నెల మీనరాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మార్చి నెలలో ముఖ్యంగా మరి ఈ మీనరాశి వారికి ఈ 3 గ్రహాలు 12వ స్థానంలో ఉండగా ప్రారంభమైంది. అయితే 3 గ్రహాలు 11వ స్థానంలో 2 గ్రహాలు, ధనస్థానంలో 1 గ్రహం. మరి ఈ కారణం వల్ల ఆదాయం వివిధ మార్గాల ద్వారా రావడం జరుగుతుంది. అలాగే ఖర్చు కూడా మరి ఈ విధంగానే రావడం జరుగుతుంది. మొత్తం మీద పరిశీలిస్తే ఖర్చే ఎక్కువ కనబడుతూ ఉంది. అంటే కుటుంబ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు శుభకార్యాలకి, విందు వినోదాలకి, కుటుంబంలో సభ్యుల యొక్క అవసరాలకి, అంటే తప్పనిసరి అవసరాలకి ఎక్కువ వ్యయం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు ఏదన్నా కొద్దిగా చాలా హుందాగానే ఉంటుంది. ఒక శుభకార్యం చేసిన దాని ఖర్చు భారీగానే ఉంటుంది. బంధువులు కూడా అలాగే రావడం జరుగుతుంది. మరి ఈ విధంగా మరి కుటుంబ ఖర్చులు ఎక్కువ జరుగుతుంటాయి గురువు వల్ల. అంటే ఆదాయం వచ్చినప్పుడు కూడా ఖర్చు ఎక్కువ కనబడుతుంటుంది. 11లో కుజుడు స్థిరాస్తుల ద్వారా, భూముల ద్వారా, మరి శుక్రుడు కాబట్టి మరి సహ ఉద్యోగుల ద్వారా, స్త్రీల ద్వారా, దగ్గర ఉన్నటువంటి బంధువుల ద్వారా ఆదాయం ఏర్పడుతుంది. మొత్తం మీద ఇవన్నీ బాగుంటాయి. వ్యయంలో రవి ఇంచుమించుగా మనకి ఫిబ్రవరి 14 వరకు కూడా ప్రభుత్వానికి చెల్లించాలన్నటువంటి ట్యాక్సులు, పన్నులు, జిఎస్టీలు, వైద్యపరమైన ఖర్చులు, అనారోగ్య సమస్యల వల్ల ఏర్పడ్డ వల్ల ఇబ్బందుల వల్ల వచ్చిన ఖర్చులు, అలాగే రుణాలు తీర్చే ప్రయత్నంలో చెల్లించవలసినటువంటి వడ్డీలు, బుధుడు ఉండడం వల్ల వ్యాపారంలో నష్టాలు, అక్కర్లేని వ్యయాలు అన్నీ జరుగుతుంటాయి. మరి ఆల్రెడీ వేలినాడు శని రన్ అవుతుంది కాబట్టి జాతకుడు ఏదో ఒక బాధ్యత తల మీద పెట్టుకొని దాని కొరకు ఎక్కువ సతమతం అవుతుంటాడు. ఎప్పుడన్నా సరే ఈ ఏలినాడు శని ప్రభావం వచ్చినప్పుడు జాతకుడు ముందు నుంచి కూడా సరైనటువంటి ప్లాన్ చేసుకోకుండా జీవితాన్ని ఆర్థిక పరంగా అస్తవ్యస్తంగా ఉంటే మాత్రం టోటల్గా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే ఏదన్నా తన స్థాయి ఆదాయం ఎంత వస్తుందో ఖర్చు ఆ విధంగా చూసుకుంటూ ఆ విధంగానే బాధ్యతలు పెట్టుకోవాలి తప్ప, కానీ సడన్గా వచ్చే బాధ్యతలు ఎవరు కూడా ఏం చేయలేరు. కాబట్టి అనుకోకుండా కొన్ని బాధ్యతలు రావడం వల్ల మరి జాతకుడు ఆర్థిక పరమైన ఇబ్బంది ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఎప్పటికైనా సరే. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ జాతకులకు, ఈ రాశి వారికి ఫిబ్రవరి 14 తర్వాత సూర్యభగవానుడు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది కొంతవరకు జాతకుడికి ఒక విధంగా హోదా పెరుగుతుంది, తన యొక్క సామర్థ్యం పెరుగుతుంది. కానీ రాహుతో కలిసి ఉండడం వల్ల మరి ఒక విధంగా రాహు యొక్క గ్రహణ యోగానికి కారణమవుతుంటాడు. కాబట్టి రవి ఖచ్చితంగా వీక్ అవుతాడు. సో ఆ కారణం వల్ల జాతకుడు అనుకోని సమస్యలు రావచ్చు, ఏదైనా అపకీర్తి అపవాదులు రావచ్చు. జాతకుడు ఏదో రహస్యంగా ఉంచాలన్న విషయం అది బయటపడి కొంత అపకీర్తి రావచ్చు, కుటుంబ సభ్యులు వ్యతిరేకత రావచ్చు, అలాగే మీకు కానీ మీ సంతానానికి కానీ మీ తండ్రి వారికి కానీ ఏదో ఒక ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సో ఏదైనా ప్రస్తుతం ఈ మార్చి 14 తర్వాత జాతకుడు ఖచ్చితంగా సూర్య భగవాను యొక్క అనుగ్రహం కోసం సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య ఉదయం చదువుకోవడం, ప్రతిరోజు పుణ్యక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా చిన్న చిన్న సమస్యలు బయటపడే అవకాశం ఉంది. సో ఏదైనా మీనరాశి వారు సొంత ప్రయత్నం కన్నా దైవ బలం మీద, భగవంతుడి మీద ఎక్కువ భారం వేసినప్పుడు తను సమస్యల నుంచి సులువుగా బయటపడతాడు. సొంత ప్రయత్నం చేస్తే కంపల్సరీగా మరి దాన్ని సాధించలేకపోతూ ఉంటాడు. కాబట్టి ఈ రాశి వారికి, ఎందుకంటే ఇది సహజంగా మీనరాశి గురువు అధిపతి, ఇది సహజ మోక్షరాశి, 12వ రాశి. ఆ కారణం వల్ల భగవంతుడి మీద భారం వేయడం మంచిది. అంటే భగవంతుడు వస్తాడా లేడా, ఉన్నాడా లేదా, కానీ ఖచ్చితంగా ఈ రాశి వారికి భగవంతుడి సహకారం ఖచ్చితంగా లభిస్తుంది. ఆ విధంగా భగవంతుడి సహకారంతో
ప్రతి సమస్యని పరిష్కరించుకోవడం మంచిది. సో అలాగే మరి ముఖ్యంగా రాశియందు సప్తమందు రాహుకేతు సంచారం, రాశియందే రవిగ్రహ సంచారం, ఇవన్నీ కూడా జాతకుడికి ఒక విధమైనటువంటి వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు, కొందరు మీకు అనుకూలంగా ఉంటే కొందరు వ్యతిరేకంగా మారడం, అలాగే భార్య అనుకూలత ఏర్పడితే మీకు తల్లిగారు వ్యతిరేకంగా ఇబ్బంది పడటం, తల్లిగారు అనుకూలంగా ఉంటే భార్య ఇబ్బంది పడడం. ఇది ఈ రెండు స్వభావ రాశులు ఉన్నటువంటి లగ్నం కలిగిన వారికి, సప్తమ భావం ద్విశోభ రాశి కలిగిన వారికి ఖచ్చితంగా ఈ వైవాహిక జీవితం తర్వాత ఇటువంటి సమస్యలు ఏర్పడడం జరుగుతుంటుంది సహజసిద్ధంగా. మరీ ముఖ్యంగా ఈ సమయంలో ఈ రాహు మీనరాశిలో సంచరిస్తున్నటువంటి కాలంలో ఖచ్చితంగా కుటుంబ సభ్యుల యొక్క విభేదాలతో జాతకుడు చాలా నష్టపోయి ఉండడం జరుగుతుంటుంది. అటు మానసికంగానో ఆర్థికంగానో అనుకోవచ్చు. బట్ ఈ సమయంలోనే జాతకుడికి కొంతవరకు విదేశ అవకాశాలు, దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు వస్తుంటాయి. కాబట్టి మరి ఏదో అయితే అయింది, కానీ కొద్దిగా కుటుంబ సమస్యలకి బయటపడే పరిష్కారం ఏంట్రా అంటే జాతకుడు వృత్తిరీత్యా దూర ప్రాంతం వెళ్ళటమే ఈ సమస్యకి ఒక పరిష్కారం. సో ఏదైనా కొద్ది కాలం తర్వాత రాహు కుంభరాశిలోకి రావడం, కేతువు నెమ్మదిగా సింహరాశిలోకి మారడంతో ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఈ భార్యాభర్తల విభేదాలు, అత్తాకోడళ్ళ విభేదాలు, తల్లి కొడుకు ఏదైనా ఈ కుటుంబ విభేదాలు ఖచ్చితంగా పరిష్కారం కాబడతాయి. ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో ఒక శుభం కార్డు పడుతుంది. కానీ ఈ ఏలినాటి శని, రాశి యందు రాహు, ఇవన్నీ కూడా సున్నిత మనస్కుడైనటువంటి మీనరాశి వారికి కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ వివాహ ప్రయత్నాలు కూడా బాగా దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం, సరైనటువంటి సంబంధాలు కుదరకపోవడం, ఇవన్నీ కూడా కారణమవుతున్నాయి. కాబట్టి మరి ఈ రాశివారు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన, వీలైతే ప్రతి బుధవారం వినాయకుడిని, విష్ణుమూర్తిని పూజించుకోవడం. సో ఏదైనప్పుడు కూడా ఈ మీనరాశి వారు ఇటువంటి సమయంలో ప్రతి బుధవారం రోజు విఘ్నేశ్వరుడి ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన, అలాగే మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల, అలాగే వీలైతే హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం వల్ల జాతకుడికి, అంటే రాశి యందు రాహు సంచరించే సమయంలో జాతకుడికి ఇలాంటి దైవ సంబంధించిన విషయాలు, అలాగే మన యొక్క ధర్మాన్ని కాపాడే విషయంలో వ్యతిరేక భావాన్ని కలుగుతూ ఉంటుంది. సో ఏదో మనం జీవితాన్ని ఏదో విధంగా గడిపితే మంచిది, అలాగే ఏంటంటే మనం ఏదో టెంపుల్కి వెళ్ళడం పనే ఉంది, దానికి ఏదో డబ్బులు కట్టేస్తే వాళ్ళు అభిషేకం చేస్తారు, మన టైప్ని పూజ చేస్తారు అనుకోవడం, ఈ విధంగా భగవంతుడిని నిర్లక్ష్యం చేసుకుంటూ అదే సమయంలో ఏదో ఎంటర్టైన్మెంట్లో పాల్గొనడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మీనరాశి వారు ఈ సమయంలో తన స్వప్రయత్నం కన్నా భగవంతుడి మీద ఎక్కువ భారం వేయడం వల్ల ఏ సమస్య నుంచైనా బయటపడే అవకాశం ఉంది. ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశివారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి, మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల, లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న, శివుణ్ణి దర్శించిన, ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున, అంటే న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు
వీలైతే జాగరం అంటే 7వ తారీఖు నైట్ జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో 12 రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, ఏదంటే ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటిపిల్లల తల్లి పాలు కానీ సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.